కొన్ని కొన్ని వృక్షములు, కొన్ని జంతువులు, వీటిల్లో విభూతులు ఉంటాయి. విభూతులు అంటే అర్థం ఏమిటంటే సృష్టిలో అన్నీ కూడాను భగవత్ స్వరూపములే. ఏది? చైతన్యత చూస్తే ఉపాధి లక్షణాలు కూడా ఉంటాయి కదా. ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక ఆయన గొడవపడ్డాడు. మీరు అన్నిట్లో దేవుణ్ణి చూడమన్నారండి, అందుకే ఏనుగు వస్తూ ఉంటే ఇందులోనూ విష్ణువుని వెళ్తూ ఉంటే తొండంతో విసిరింది అన్నాడు. నువ్వు పొరపాటు పడుతున్నావు, దాని మీద మావటివాడు పక్కకి వెళ్ళన్నాడు, వినలేదా అన్నాడు. ఇక్కడ నువ్వు ఈ విష్ణువుని చూసావు కానీ ఆ విష్ణువుని చూడలేదన్నారు. ఇక్కడ ఇది ఒక్కొక్కసారి వేదాంతాన్ని సరిగ్గా అన్వయించుకోకపోవడం వల్ల కొన్ని ప్రమాదాలు. ఉపాధి ధర్మం వేరు, చైతన్య స్వరూపం వేరు. ఇది తెలుసుకోవాలి. చైతన్యత అందరూ ఒకటే, కొన్ని ఉపాధులు వేరు. స్త్రీ పురుష మర్యాదలు అంటే దేని మర్యాదలు దానికి ఉంటూ ఉంటాయి. అలాగే అన్నీ ఒకటైనప్పటికీ భగవచ్చేతన అన్నిట్లో ఉంటూ గొప్పవాటి యందు ఒక ప్రకాశం ఉంటుంది. ఉదాహరణకి సూర్యకాంతి అన్నిటి మీద పడుతుంది. అద్దం మీద పడే సూర్యకాంతి ఏం చేస్తుంది? అందులో మీరు సూర్యుడిని చూడొచ్చు, దాని నుంచి కాంతి వస్తుంది, అవునా లేదా? అలాగే సృష్టిలో కొందరు అద్దం లాంటి వాళ్ళు ఉంటారండి. వాళ్ళ పరమాత్మ ప్రకాశాన్ని తమ హృదయంలో కలిగి ఉండి తిరిగి ఇవ్వగలరు వాళ్ళు. అలాంటి వాటిని విభూతులు అంటారు. అలాగే ప్రతి వాటిలోనూ విభూతులు ఉంటాయి. రాళ్ళన్నీ గొప్పవే, అందులో కొన్ని రత్నాలు ఉంటాయి, అవి గొప్పవే. కానీ సాలగ్రామశిల చాలా గొప్పది, అవునా లేదా? నర్మదలో దొరికే బాణలింగం గొప్పది. ఎందుకంటారు అంటే వాటికి విభూతి ఉంది. వాటికున్న గొప్పతనం ఏంటో తెలుసుకున్న మహర్షులు భారతదేశంలో ఉన్నారు. అది గొప్పతనం అంటే. అదే సాలగ్రామాన్ని విష్ణు స్వరూపంగా పెట్టుకో, నర్మద బాణాన్ని శివస్వరూపంగా పెట్టుకో, షోణశిల్ని గణపతి స్వరూపంగా పెట్టున్నాడు. అంటే ఆ రాతిలో ఒకానొక భగవత్తత్వం ఉంది, అది వాళ్ళు కనిపెట్టారు. దీన్ని విభూతులు అంటారు. అది రాయే కానీ విభూతులు. అందుకే రాళ్ల జన్మల్లో అనేక పుణ్యముల వల్ల వచ్చే చివరి జన్మ సాలగ్రామ జన్మ అన్నారు. చూడండి, అలా ప్రతిదానుకుంటాయి. అలా వృక్షాల్లో కూడాను అనేక రకాల వృక్షాలు ఉంటాయి. అన్ని వృక్షములు ఔషధాలుగా, ప్రతి వృక్షము భగవత్ స్వరూపంగా నమస్కరిస్తాం. వేటిని కాదనకూడదు. రాళ్ళన్నీ గొప్పవే కానీ సాలగ్రామం. అలాగే వృక్షాలన్నీ గొప్పవే, వాటిలో కొన్ని విభూతి కలిగిన వృక్షములు మన సంస్కృతి చెప్పింది. వాటిని దేవతా వృక్షములు అంటారు. ద్రుమములలో, ద్రుమము వృక్షము లత నేను తేడాలు ఉంటాయి. ద్రుమం అంటే మొక్కలు, వాటిలో విష్ణు విభూతి కలిగింది తులసి. అలాగే వృక్షాలలో విష్ణు విభూతి భగవద్విభూతి కలిగినవి న్యగ్రోధ, ఉదుంబర, అశ్వత్థ. న్యగ్రోధం అంటే వటవృక్షం, ఉదుంబరం అంటే మేడి చెట్టు, అశ్వత్థం అంటే రావి చెట్టు. ఈ మూడింటి రూపములో ఉన్నవాడు. అందుకే భారతీయ సంస్కృతిలో బట్టి ఎందుకు దండం పెడతారంటే వాటి ఎందుకు ప్రత్యేకమైన విభూతి ఉన్నది, భగవద్విభూతి వాటిలో ఉంటుంది. ఎందుకంటే కొన్ని విద్యుత్ శక్తిని గ్రహించగలిగే పరికరాలు ఉంటాయి, కొన్ని గ్రహించలేవు. అలాగే కొన్ని ఉపాధులు భగవత్ శక్తిని పొంది అందించగలవు. ఈ మధ్యనే ఒక అణుశాస్త్రవేత్త